అలాగే లక్ష్మీ రహమతుల్లా మేడం గారు, అలాగే మనందరికి కూడా స్ఫూర్తిదాయకంగా ముఖ్యంగా మహిళా దినోత్సవం సందర్భంగా ఇక్కడ కలిసి ఉన్న అందరు మహిళా మనులకు, వేదికను అలంకరించిన అక్క చెల్లెలకు, వేదిక ముందున్న అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు అందరికి, ఇక్కడికి ఆహ్వానించిన ఘంటసాల బంగారు బాబు గారికి, ఈ మహిళా దినోత్సవం నిర్వహించుకోవడానికి గనక ప్రోత్సహించిన రమేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కృష్ణవేణి నా పేరు, ఇక్కడ విశ్వ హిందూ పరిషత్ నగర అధ్యక్షురాలిని. ఈ రోజు మనం ప్రతి సంవత్సరం మహిళా దినోత్సవాన్ని మార్చి 8వ తారీఖున జరుపుకుంటూ ఉంటాం. అయితే మహిళలు ఓన్లీ ఇంట్లో వంట, పిల్లలు, భర్త ఇదే కాకుండా వంటగదికే పరిమితం కాకుండా, ఒకప్పటి రోజుల్లో అయితే అలా పరిమితమేమో కానీ ఇప్పుడు మాత్రం అన్ని రంగాల్లో ముందుకు దూసుకెళ్తూ ఉన్నారు. మగవాళ్ళకి ఏ మాత్రం తక్కువ కాకుండా వృత్తి, వ్యాపారం, విద్య, వైద్యం, రాజకీయం అన్ని రంగాల్లోనూ ఒకటేమిటి ఎవరెస్ట్ అధిరోహించిన మహిళలు ఉన్నారు, అంతరిక్షంలోకి దూసుకువెళ్తున్న మహిళలు ఉన్నారు, అలాగే ఉద్యోగ వ్యాపారాల్లోనూ రాజకీయాల్లోనూ ఉన్న మహిళలందరూ ఉన్నారు. ఎంతో బాగా ముందుకు దూసుకు వెళ్తున్నారు. రీసెంట్ గా ట్రైన్లను కూడా నడపగలుగుతున్నారు. 25 ఏళ్ల బాలిక చూసాను నేను. అండ్ వాటర్ మీద నడిపించే ఫ్లయింగ్ బోట్స్ ని కూడా తయారు చేశారు ఈ మధ్య, చూసాను నేను బాలికల్ని. ఇది మనం గర్వించదగ్గ విషయం. మహిళా మనులందరూ గర్వించదగ్గ మనుషులు. అండ్ రాజకీయాల్లో కూడా స్టేట్ హోంశాఖ మంత్రి అనితా గారు ఉన్నారు. అలాగే మనకి నిర్మలా సీతారామన్ గారు కూడా ఉన్నారు కేంద్రం పరిధిలో. అండ్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఉన్నారు. ఇలా మహిళలు దేనికి తక్కువ కాకుండా ప్రతి ఒక్కరితోనూ పోటీ ఆటల్లో, పాటల్లో అన్ని రంగాలలో ముందుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు ఆ మహిళా దినోత్సవం సందర్భంగా అందరినీ గుర్తు చేసుకుంటూ స్మరించుకుంటున్నాం. అయితే సింగిల్ గా ఒక మాట చెప్తానండి. పాశ్చాత్య దేశాలలో అయితే మహిళలను సత్కరించుకోవడానికి ఒక రోజు కావాలేమో గాని, మన భారతదేశంలో మాత ముద్దు బిడ్డలుగా మనకి ప్రతిరోజు స్త్రీని గౌరవించే గడ్డ భారత గడ్డ. అసలు ఇది చెప్పుకోవడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి బంగారు బాబు గారికి కానీ, ఇక్కడ వీళ్ళ టీం మెంబర్స్ అందరికి కానీ కృతజ్ఞతలు. Mari Murti, seperti ini. Dipakai nama itu. Bisa 100% tahu nggak sekali. Normal kalau kata itu, temen dengan saya kembali kan. Awak tu foto semua. Nah, lapar. Sorry. Mami dengan bodos. Sama mami. అదేవిధంగా సుజాత గారు, కుమారి గారు,
ఆ విధంగా కృష్ణవేణి గారు, సాత్విక కంచెర్ల సుజాత్ చెప్పారు. వీళ్ళందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మా నౌకాలమ్మని రహింతున్నీసా బాగా వాళ్ళు మా అడ్వకేట్ సర్వీస్ చేస్తా ఉన్నాడు. మహిళకి ఏ అవసరమైన మన దగ్గుబాటి వెంకటేశ్వరం, ఈరోజు చంద్రబాబు కూడా అనేక పథకాలు ప్రకటించారు. అన్నిట్లో అనేటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క కళ. చంద్రబాబు 15 రాష్ట్రాలకు ఉంటే 15 ఏళ్ళు ఉంటే ఈ రాష్ట్రం మహిళలకి భవిష్యత్తులో మార్పు కానీ, మీరు స్థిరపడటానికి కానీ, మీరు అనుకున్న స్థానానికి చేరుకోవటానికి కానీ, మిమ్మల్ని అగ్రపంలో ఉంచేదానికి కానీ, పారిశ్రామికవేత్తలు చేసేటువంటి దానికి కానీ చంద్రబాబు గారి నాయకత్వం ఉంటే మీకు అన్ని రకాలుగా న్యాయం జరిగి మీరు కోరుకున్న స్థాయికి మీరు చేరేటువంటి దానికి ఏకైక మార్గం చంద్రబాబు గారు ఈ రాష్ట్రానికి అవసరం అనేటువంటిది మీరందరూ గుర్తుంచుకోవాలని ఈరోజు చంద్రబాబు గారు మార్కాపురంలో అనేకం ప్రకటించారు. మహిళల కోసం అన్ని రంగాల్లో కూడా ముందుంచాలని ఏదైతే కూటమి ప్రభుత్వం కోరుకుంటుందో అది సాకారం కావాలి అంటే ఇటువంటి నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరం అనేటువంటిది చంద్రబాబు గారు స్పష్టంగా ఏ విధంగా మిమ్మల్ని పైకి తీసుకొస్తారో కూడా ఈరోజు చూసుకుంటారు. టీవీలో చూసారా అందరూ మార్కాపురం ఈరోజు చాలా